సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆహారంలో తీపి ఆరోగ్యంపై ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవనశైలిలో పిల్లల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. చాక్లెట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ వంటివి పిల్లలకు ఇష్టమైన పదార్థాలుగా మారిపోయాయి. అయితే పిల్లలకు ఇచ్చే ఆహారంలో చక్కెర స్థాయిలు తగ్గించడం అనేది వారి భవిష్యత్ ఆరోగ్యంపై పెట్టే ఒక గొప్ప పెట్టుబడి. చిన్నతనంలో అలవడే ఆహారపు అలవాట్లే వారు పెద్దయ్యాక ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను నిర్ణయిస్తాయి. చక్కెర. చాలామంది తల్లిదండ్రులు గమనించే విషయం ఏంటంటే, తీపి పదార్థాలు తిన్న తర్వాత పిల్లలు అకస్మాత్తుగా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. దీనినే షుగర్ రష్ అంటారు. శక్తి హెచ్చుతగ్గులు. పంచదార ఎక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల వారు హైపర్ యాక్టివ్గా మారి కంట్రోల్ తప్పడం, ఏకాగ్రత కోల్పోవడం వంటివి చేస్తారు. చిరాకు, నీరసం. పెరిగిన శక్తి స్థాయిలు అంతే వేగంగా పడిపోయినప్పుడు పిల్లలు విపరీతమైన చిరాకు, అలసట, కోపాన్ని ప్రదర్శిస్తారు. ప్యాక్ చేసిన ఆహారంతో ముప్పు. మనం ఆరోగ్యకరం అని భావించే అనేక ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కెర భారీ స్థాయిలో ఉంటుంది. బయట దొరికే జ్యూస్ ప్యాకెట్లు, ఎనర్జీ డ్రింక్స్, బిస్కెట్లలో మనకు తెలియకుండానే హిడెన్ షుగర్స్ ఉంటాయి. ఇవి ఊబకాయం, చిన్న వయసులోనే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ప్యాక్ చేసిన జ్యూస్లకు బదులుగా ఇంట్లోనే తయారు చేసిన తాజా పండ్ల రసాలను అందించాలి. పండ్లలో ఉండే సహజసిద్ధమైన పీచు పదార్థం ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లలకు పూర్తిగా తీపిని దూరం చేయలేం కాబట్టి తెల్ల చక్కెరకు బదులుగా బెల్లం, ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధమైన తీపి పదార్థాలను అలవాటు చేయాలి. అధిక చక్కెర వినియోగం కేవలం దంత సమస్యలకే పరిమితం కాదు. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, మెదడు ఎదుగుదలను మందగింపచేస్తుంది, భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. పంచదార ఎక్కువగా తీసుకుంటే పిల్లల్లో శక్తి ఒక్కసారిగా పెరిగి వారు కంట్రోల్ తప్పడం, చిరాకు పడటం వంటివి చేస్తారు. ఇంట్లోనే తయారు చేసిన లడ్డూలు, బెల్లంతో చేసినవి, ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధమైన తీపిని అలవాటు చేయాలి. బయట దొరికే జ్యూస్ ప్యాకెట్లు, బిస్కెట్లలో దాగి ఉండే చక్కెర గురించి అవగాహన పెంచుకోవాలి. వీలైనంత వరకు తాజా పండ్ల రసాలనే అందించాలి. ఈరోజు మనం ఆహారంలో తీపి ఆరోగ్యంపై ప్రభావం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.